వెంటనే దశరథ మహారాజు గారిని పిలిపించండి అన్నారు. అది ఎక్కడ? బాలకాండలో. అక్కడ ఒక పెద్ద రహస్యం జరిగింది. దాన్ని మహర్షి చెప్పలేదు బాలకాండలో. ఎక్కడ చెప్పారో తెలుసా? అయోధ్యకాండలో చెప్పారు. అయోధ్యకాండలో కూడా ఈ రహస్యాన్ని ఎవరు చెప్పారో తెలుసా? సీతమ్మ చెప్పింది. ఎవరికి చెప్పిందో తెలుసా? అనసూయమ్మకి చెప్పింది. ఎందుకని? మహాపతివ్రత అనసూయమ్మ అంటే. అనసూయమ్మ భర్త అత్రి మహర్షి పరమ సంతోషంతో సీతారామ లక్ష్మణులు వస్తే అరణ్యకాండలో ఒక మాట చెప్పాడు. అయోధ్యకాండలో, రామ, ఈ అరణ్యానికి వచ్చి అత్రి మహర్షి ఆశ్రమం అంటే తెలియదు, ఏమని అడగాలో తెలుసా? అనసూయమ్మ ఆశ్రమం అని అడగాలి. నా భార్య అంత గొప్పది, అంత తపస్సు చేసింది, అటువంటి మహాతపస్విని, వృద్ధురాలైపోయింది, లోపలుంది, సీతమ్మని వెళ్ళమను అన్నాడు. ఆయన ఆలోచన ఆయనది. అనసూయమ్మ చేత ప్రత్యేకమైన బహుమానం ఒకటి ఇప్పించాలి సీతమ్మ తల్లికి. అందుకని పంపించాడు. ఒక్క అత్రి మహర్షి భార్య అయిన అనసూయమ్మ దగ్గర మాత్రమే శ్రీరామాయణం మొత్తం మీద సీతమ్మ తల్లి తనకి సంబంధించిన నిజమైన కథ చెప్పింది. అంటే సీతమ్మ తల్లి యొక్క నిజమైన చరిత్ర సత్యమును తెలుసుకోవడానికి యోగ్యురాలు అత్రి మహర్షి భార్య అయిన అనసూయమ్మయే అని సీతమ్మ తల్లి నిర్ధారించింది శ్రీరామాయణంలో. అంటే ఆ అత్రి మహర్షి, అనసూయమ్మ, ఆ సంతతిలో వచ్చినటువంటి ఆత్రేయస గోత్రీకులు ఎంత అదృష్టవంతులో రామాయణం విషయం. సీతమ్మ అనుగ్రహాన్ని పొందినటువంటి గోత్రం ఆత్రేయస గోత్రం. కాబట్టి సీతమ్మ తల్లి అంది, అనసూయమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మాట అంది, అమ్మా, నిన్ను చూస్తే నాకెంతో పొంగుగా ఉందమ్మా, ఎంతటి మహాపతివ్రతమమ్మా అంటే ఆవిడ ఒక మాట అంది అనసూయమ్మ, లోకంలో అందరూ భర్త తండ్రి మాట విని భార్యని కష్టపెడితే పనికి మాలిన వాడంటారు కదా, తండ్రి మాటకి కట్టుబడి అరణ్యవాసం చేస్తున్న నీ భర్త పనికి మాలినవాడిగా నీకు కనపడలేదా అని అడిగింది. కాదమ్మా, లోకంలో భోగీచ్ఛ కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ధర్మానికి నిలబడిన వాడు నా భర్తగా లభించాడన్న అదృష్టం అమ్మా అంది సీతమ్మ. ఆవిడ ఏమీ తెలియని దానిలా అంది, సీతమ్మ, నీ పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, సీతారామ కళ్యాణం అని, ఏది ఓసారి చెప్పు, నీ పెళ్లి ఎలా అయిందో అంది. అప్పుడు చెప్పింది ఆ రహస్యం ఆవిడంది, అమ్మా, నేను భూమిలోంచి పుట్టాను, నేను భూమిలోంచి పుట్టినప్పుడు పైకి లేచినప్పుడు నన్ను ఎత్తుకుని నిలబడ్డాడు జనకుడు. నిలబడిన జనక మహారాజు గారికి అనుమానం వచ్చింది. ఈమె నాకు కనపడింది, నేను ఎత్తి పట్టుకున్నాను, ఈమె నాకు ఏమవుతుంది, ఈమె నాకు ఏమవుతుంది అని అనుమానం ఆయనకు వచ్చి నిలబడిపోతే, ప్రతిమా మానుషీకిలా ఈమె నీకు కనిపించిందే ఈ పిల్ల, ఆ పిల్ల నీకు కుమార్తె కావాలని నీకు కనపడింది, కాబట్టి ధర్మేణ తనయాతవా అంతరిక్షేచవాగుప్త ప్రతిమా మానుషీకిలా, అంతరిక్షము నుండి అశరీర వాక్కు వినపడింది జనక మహారాజు గారికి, ఈ పిల్ల ధర్మము చేత నీకు కుమార్తెయే, నీకు కుమార్తె అవ్వాలనే నీకు కనపడింది, కాబట్టి నా కుమార్తె అని నువ్వు చెప్పవచ్చు అని వినపడింది. నేను అమ్మా భూమి నుండి పైకి లేచిన దాననే కాని జనకునికి పుట్టిన దానను కాను అంటే తన జగన్మాతా స్వరూపాన్ని అనసూయమ్మకి చెప్పింది. చెప్పి, అమ్మా, సీతారామ కళ్యాణం అంటే ధనస్సు విరిచేశాడు, పాణిగ్రహణం చేశాడు అనుకుంటారు, అలా జరగలేదమ్మా, ఒక పెద్ద మలుపు తిరిగింది మా కళ్యాణం అంది. ఏమైందని అడిగింది అనసూయమ్మ. శివధనుర్భంగం అవగానే మా నాన్నగారు సంతోషపడిపోయి అంతఃపురానికి కబురు చేసి నన్ను పిలిపించి బంగారు పాత్రలో జలం పట్టుకుని గబగబా నన్ను తీసుకెళ్లి, రామా చేతులు చాపు, కన్యాదానం చేస్తున్నాను, నీరు విడిచిపెడతానన్నాడు. వీర్యశుల్క కదా, శివధనుర్భంగం చేశావు, నీకు ఇచ్చేస్తాను ఈ పిల్లని అన్నాడు. అంటే రాముడు మా నాన్నగారితో ఏమన్నాడో తెలుసా? దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభోహో అన్నాడు. ఏమయ్యా, నేను క్షత్రియుణ్ణి కాబట్టి శివధనస్సు ముట్టుకున్నాను, పైకెత్తాను, ఎక్కువ పెట్టాను, విరిగిపోయింది. నువ్వు నీ కూతుర్ని తీసుకొచ్చి ఇస్తానంటున్నావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనెవరిని? ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చో చేసుకోకూడదో నిర్ణయించుకోవలసిన వాణ్ణి నేను కాదు. మా ఇంటి కోడలిగా రావడానికి ఆ అమ్మాయికి అర్హత ఉన్నదో లేదో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి. అయోధ్యాధిపతే ప్రభోహో అవిజ్ఞాయ పితుశ్చంద. మా నాన్నగారు చూసి, మా నాన్నగారు పరిశీలించి, మా నాన్నగారు
రామా నువ్వు స్వీకరించు అంటే ఆమె ఎవరైనా నాకు అనవసరం స్వీకరిస్తాను. మా నాన్నగారు చూడకుండా నేను పిల్లని స్వీకరించాను భార్యగా. మా తండ్రికి కబురు చేయి, కావాలంటే మా నాన్నగారు వచ్చే వరకు ఉంటాను. మా నాన్నగారు వచ్చి పరిశీలించి రామా కళ్యాణం చేసుకో అంటే వివాహం చేసుకుంటాను. అది రాముడి ధర్మం. అందుకు చెప్పాలా విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడే చెప్పినా ఇంతకన్నా కొంచెం మెత్తగా చెప్తాడు రాముడు తప్ప పెళ్లి చేసుకోడు. నరుడిగా వచ్చాడు, ధర్మానికి నిలబడిపోతాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అనసూయమ్మకి చెప్పింది సీతమ్మ ఈ రహస్యాన్ని. అమ్మా లోకంలో ధర్మం కోసం తండ్రి నిర్ణయించిన పిల్లని మాత్రమే చేసుకుంటాను తప్ప ఎంత అందగత్య కావచ్చు, ఎంత అయోనిజ కావచ్చు, ఆమె కోసం కొన్ని లక్షల మంది రాజులు వెంపర్లాడి ఉండి ఉండవచ్చు, తెచ్చి ఇచ్చినా నేను స్వీకరించనన్నవాడమ్మా నా భర్త. తండ్రి మాటకంత గౌరవం ఇచ్చిన వాడమ్మా, అందుకే నాకు ఆయనంటే అంత ప్రీతి అంది సీతమ్మ. కాబట్టి అప్పుడు జనక మహారాజు గారు విశ్వామిత్రుడి వంక చూశాడు. విశ్వామిత్రుడు ఏవీ మాట్లాడలేదు. అంతే, రాముడు చెప్పింది సత్యం, అదే ధర్మం. దశరథుడు నిర్ణయించాలి ఆమెని చేసుకోవచ్చా